ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొద్ది రోజులుగా వేచి చూస్తున్న పీఎం కిసాన్ నిధులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 19న 21వ విడత పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ సొమ్మును ప్రధాని మోడీ విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభావ నిధులను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ రెండు పథకాల నిధులు 7,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 20 విడతల్లో 3.70 లక్షల కోట్లకు పైగా నిధులు రైతులకు అందించారు. కాగా పీఎం కిసాన్ తో కలిపి తొలి విడత ఏపీ సర్కార్ ఆగస్టు 2వ తేదీన 5,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది. ఇక ఇప్పుడు రెండో విడత నిధులను పీఎం కిసాన్ 21వ విడతలో కలిపి జమ చేయనుంది. రెండో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో 5,000 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతి ఏటా మూడో విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 రూపాయలను అన్నదాత సుఖీభావ నిధుల్లో కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయించి మిగిలిన 14,000 3 విడతలుగా పీఎం కిసాన్ తో పాటుగా అందించాలని నిర్ణయించింది. రెండో విడత నిధులను ఈ నెల 19న పీఎం కిసాన్ తో పాటుగా విడుదల చేయడం ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ కానున్నాయి. మూడో విడత ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది.